మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. ఇరాన్పై అమెరికా మరోసారి దాడి చేసింది. హర్ముజ్ జలసంధిలో 4 ఇరాన్ డ్రోన్లను కూల్చివేసింది. తర్వాత బందర్ అబ్బాస్లోని గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్పై దాడి చేసింది. ఆత్మరక్షణలో భాగంగానే దాడులు చేశామని ఓ అధికారి తెలిపారు. యుఎస్ సెంట్రల్ కమాండ్ అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేసిందని వివరించారు. హర్ముజ్లో నౌకాశయానికి ముప్పుగా ఉన్న డ్రోన్లను కూల్చివేసినట్లు ఆయన తెలిపారు. అటు ఇరాన్ కూడా అమెరికా సైనిక స్థావరాలపై ప్రతీకార దాడులకు దిగింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రమవుతున్నాయి. 24 గంటల వ్యవధిలో ఇరాన్పై అమెరికా మరోసారి దాడులకు దిగింది. హార్ముజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్పై దాడి చేసింది. తమ బలగాలకు నౌకల రవాణాకు ముప్పు పొంచి ఉండటంతో ఈ దాడులు చేసినట్లు ఓ అధికారి తెలిపారు. హార్ముజ్ జలసంధిలో ఉన్న తమ వాణిజ్య నౌకను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ 4 డ్రోన్లను ప్రయోగించిందని తెలిపారు. ఆ డ్రోన్లను తమ దళాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయని వెల్లడించారు. ఇరాన్ మరిన్ని దాడులకు పాల్పడకముందే తమ దళాలు వారి సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నాయని చెప్పారు. ఇవి ముందు చూపుతో ఆత్మరక్షణ కోసం చేపట్టిన చర్యలని తెలిపారు. రాడార్ వ్యవస్థను ఆఫ్ చేసి హార్ముజ్ జలసంధిని దాటేందుకు ప్రయత్నించిన అమెరికా ట్యాంకర్పై IRGC నౌకాదళం కాల్పులు జరిపిందని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ తస్నీం పేర్కొంది. ఈ ఘటన జరిగిన వెంటనే బందర్ అబ్బాస్ నగరంపై అమెరికా దళాలు దాడులు చేసినట్లు తెలిపింది. ఈ దాడుల్లో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని వెల్లడించింది. అటు అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ ప్రతిదాడులు చేసింది. మధ్యప్రాచ్యంలోని ఒక అమెరికా వైమానిక స్థావరంపై దాడి చేశామని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ IRGC తెలిపింది. అమెరికా ఏ వైమానిక స్థావరం నుంచి తమపై దాడికి పాల్పడిందో దాన్నే తాము లక్ష్యంగా చేసుకున్నామని వివరించింది. ఇరాన్పై దురాక్రమణకు పాల్పడితే వదిలిపెట్టబోమని హెచ్చరించింది. మరోసారి సైనిక చర్యకు దిగితే తీవ్రమైన దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. అయితే అమెరికాకు చెందిన ఏ వైమానిక స్థావరంపై దాడి చేశామో IRGC వెల్లడించలేదు. కువైట్ పైన క్షిపణి డ్రోన్ దాడి జరిగింది. ఈ మేరకు ఆ దేశ రక్షణ శాఖ సామాజిక మాధ్యమం Xలో పోస్ట్ చేసింది. అయితే ఏ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయో కువైట్ వెల్లడించలేదు. ఇరాన్పై అమెరికా దాడులు చేపట్టిన కొన్ని గంటల్లోనే కువైట్ పైన దాడులు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామాలతో కాల్పుల విరమణ ఒప్పందంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధ సమయంలో ఇరాన్తో పాటు ఇరాక్లోని షియా మిలిటెంట్లు కువైట్ పై పలుమార్లు దాడులు చేశారు. 2 వారాల క్రితం UAE పైన డ్రోన్ దాడి జరిగింది. ఇరాక్ నుంచే డ్రోన్ దాడి జరిగిందని ఇటీవలే UAE రక్షణ శాఖ అనుమానం వ్యక్తం చేసింది. మరోవైపు దక్షిణ లెబనాన్లో ఇజ్రాయిల్ దాడులు కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో హెజ్బొల్లాకు చెందిన 150కు పైగా లక్ష్యాలపై దాడులు చేశామని ఇజ్రాయిల్ సైన్యం తెలిపింది. టైర్, నబాతే, బెక్కా లోయలో దాడులు చేపట్టామని వివరించింది. ఇజ్రాయిల్ దాడుల్లో 31 మంది మృతి చెందారని లెబనాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 40 మంది గాయపడ్డారని పేర్కొంది.